ఈనాటి పత్రికా విలేకరుల సమావేశములకు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కొంతవరకు కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడింది అందరికి తెలిసిన విషయమేను. వాటిపైన ఖండనకు ఈరోజు మేము మాట్లాడుతున్నాము. మొట్టమొదటి అయ్యా మధ్యపోయిన రఘు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎవరం కనపడలేదంట. అంటే ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎవరు కనపడలా. ప్రతిపక్షంలో ఈ పంచాయతీ ఎన్నికలు చేసింది ఎవరో, ప్రతిపక్షంలో సర్పంచ్గా అరుణాని క్యాండిడేట్గా పెట్టి ఈ పంచాయతీలో పోటీ పడలేదా మేము అందరం కూడాను? నేను అది అడుగుతున్నా. నువ్వు ఎవరు సులభం కోసం ఆ మాట మాట్లాడుతున్నావు? ఎవరు నిన్ను ఆ మాట మాట్లాడించారో నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా ఉంటారు, పాలకపక్షంలో ఉంటే ఒక విధంగా ఉంటారని కూడా మాట్లాడారు. అవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అదేవిధంగా ఈ నాయకులకి ప్రెస్ మీటు పెట్టి మాట్లాడిన ఈ నాయకులకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా స్థాయి అది కాదు అన్నాడు. ఏందా నీ స్థాయా? నీదేమన్నా జమీందారు కుటుంబమా? లేకుంటే నువ్వేమన్నా ఎమ్మెల్యేవా? లేకుంటే ఏమన్నా ఎంపీటీసీవా? ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, నువ్వు కేవలం వార్డు నెంబర్వే. నీ స్థాయి అది. ప్రతాప్ రెడ్డి దగ్గర పాలేరుగా ఉండబట్టే నిన్ను ప్రతాప్ రెడ్డి సొసైటీకి నామినేటెడ్ పోస్ట్ పెట్టాడు. అది నీ స్థాయి. దానికి ఏదో ఆయన అంట మాకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే అవసరం ఆయనకి లేదంట. ఆ నాయకుడికి ఏనాటి నాయకుడు అయ్యా నువ్వు? మేము ఈ మండలంలో 2001లోనే ఎంపీటీసీని, 2014లో ఎంపీటీసీని మండల సర్వసభ సమావేశంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించుండా. అలాంటి నన్ను ఎట్లంటే అట్లా మాట్లాడతావా? నీకు చెప్పేదానికే నేను అర్హత కలిగినోడిని కదా? ఆయన మాకంటే ఏమైనా అర్హత కలిగినోడివా? అదేవిధంగా రఘు, నీకు ప్రత్యేకించి చెప్తుండా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. దుర్మార్గుడు అని మాట్లాడుతున్నావు, అది నీకు మంచి పద్ధతి కాదు. ఆయన అదేవిధంగా మాట్లాడుతూ ఆ గురువు గారు పెంచలయ్య గారు ఒక మాట చెప్పారంట, నేను దుర్మార్గుడిని, ఈయన మంచివాడిని కాదు అని. ఎవరినో ఒక ఇద్దరు సాక్ష్యాలు కూడా పలికించుకుంటున్నాడు లోపల. అయ్యా, ఆ పెంచలయ్య చనిపోయాడు, పెద్ద ఆయన, చాలా మంచోడు. ఆయనకి ఎందుకు నీ పాపం పోస్తావు? నీ పాపం ఆయనకి ఎందుకు పోస్తావు? ఆయన్ని ఆఖరి మూమెంట్లో ఏ విధంగా హింసించావు మాకు తెలుసు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఆఖరి మూమెంట్లో ఆయన్ని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టింది. ఈరోజు ఆయన సంగతి ఎందుకు, పెద్ద ఆయన సంగతి పాపం, నీ పాపం ఎందుకు ఆయనకి పోస్తావు? అదేవిధంగా సొసైటీ గురించి నేను అర్జీ పెట్టింది వాస్తవం. గ్రీవెన్స్ సెల్లో సొసైటీ మీద అర్జీ కలెక్టర్ గారికి ఇచ్చింది వాస్తవం. అయితే అక్కడ జరిగిన వాస్తవాలు నువ్వు చెప్పన్నావు. నువ్వేంది చెప్పేది బుడ్డా పక్కేరు? నేను చెప్తా, నువ్వు చెప్పకపోయినా కూడా ప్రెస్ మీట్లో. ఆ రోజు ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్పాల్సిన పని ఉంది కాబట్టి చెప్తుండా. కలెక్టర్ దగ్గరికి పోయింది వాస్తవమే. నీ పుణ్యాన నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్ అయ్యారు. 4 ఫీల్డ్ అసిస్టెంట్లు. అది మా గవర్నమెంట్లో కాదు, మీ గవర్నమెంట్లోనే 4 ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్ అయింది. నీకు తెలీదా? నీకు కూడా తెలుసు. కానీ నిమ్మకి నీరు ఎత్తినట్టు గమ్ముగా ఉండారు. తర్వాత నాగలవరం సొసైటీ నుండి 4,90,000 బస్తాలు మీరు ధాన్యాన్ని మీ పిరుల్లో తోలేరు. ఆ 4,90,000 ధాన్యం తోలినప్పుడు 4,90,000 బస్తాల కేజీకి మీరు తీసుకున్నారు. 2 కేజీలు మిల్లు వాళ్ళకి ఇచ్చారు. మొత్తం మీద మాత్రం ఆ 4,90,000 కేజీల్లో వచ్చిన మీ ఆదాయం 80,000కి పైసలకే. ఈ రోజుకి నేను దాని మీద కమిట్ అయి ఉండా. 80 లక్షలు ఈ రోజుకి నేను అది కమిట్ అయి ఉండా. కానీ అది రికార్డుగా లేదు. మీ పాపం మీ పుణ్యం అంటూ 4 వ్యవసాయ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు బలైపోయారు. ఎందుకు బలైపోయారు? మన భోగోలు చెరువులో మీరు పంట పండించినట్టు గంగతిప్ప మీద
పండించినట్టు ఇవన్నీ మీరు ఒత్తిడి చేసి ఈ క్రాప్ చేయించారు వాళ్ళ చేత. మీరు ఎక్కడనో లోళ్ళు కొనుక్కోరావటం ఇవన్నిటిని కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది చేసింది న్యాయం కదా? ఇదే కాదు, ఏది వదిలిపెట్టే పనే లేదు నిన్నైతే. అన్నీ పెట్టేదే. నువ్వు చేసిన మోసాలు అన్నీ ఒక్కోటి ఎలుగులోకి వస్తానే ఉండయి, వదిలిపెట్టకుండా పోయే పనే లేదు. ఎంఆర్ఓ ఆఫీసు అన్నావు, ఎంఆర్ఓ ఆఫీసు వెనకాల ఎన్ని ఎకరాలు అన్నావు? 22 ఎకరాలు. ఆ 22 ఎకరాల్లో ఎంత మోసం జరిగిందో అంత అది మాత్రం కొంత ఇతర ప్రెస్ మీట్గా నేను సేకరణకు వస్తుంది. 10 లక్షల అమౌంట్ నీకు ఇచ్చింది ఎవరు, పంపించింది ఎవరు, అవి కూడా పేర్లతో కూడా సహా ఇతర ప్రెస్ మీట్లో చెప్తా. అంతేగాని ఏం వదిలిపెట్టను. తర్వాత గంగమాన్యం గురించి మాట్లాడాడు ఆ ప్రబుద్ధుడు. గంగమాన్యం గురించి మాట్లాడుతూ ఆ గంగమ్మ పోలేరమ్మ వాళ్ళకి ఇచ్చిన భూములు అంటాయి. ఏమయ్యా, వాళ్ళకంటే తెలీదు, ప్రెస్ వాళ్ళకి తెలీదా? ఆయనకంటే తెలీదు, ఆఫ్ నాలెడ్జి. ఆయన అంతా ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అన్నీ నాకు తెలుసు. రాష్ట్రపతిని కూడా విమర్శిస్తాడు ఆయన. ఆయన సామాన్యుడు ఏం కాదు, రాష్ట్రపతిని ఆయన విమర్శిస్తాడు. కానీ గంగమాన్యం గురించి మాట్లాడేటప్పుడు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఆయన పోయి ఒక విఆర్ఓనో ఒక ఆర్ఐ దగ్గర ట్రైనింగ్ తీసుకోవా, ఒక 4 రోజుల గురించి మాట్లాడుకొని తీసుకోరా. ఒకసారి ఏమంటే 2019లో ఆయనకి పాస్బుక్లు వచ్చినాయి అంటావు. నాకు 2019లో వచ్చింది. 1997లో సుమారు 29 సంవత్సరాల కిందట వచ్చింది. ఆ రోజుకే నువ్వు అసలు ఆ రాజకీయాల్లో లేవు, నిక్కర్లు వేసుకొని తిరుగుతుండవు. ఆ రోజుకి నువ్వు ఆ గంగమాన్యం గురించి మాట్లాడేది. నీకు ఒకసారి బుద్ధి చెప్పా, మొత్తం అడంగలతో సహా చూపించి మాట్లాడా. జనాల్లో ఏదో ఒకటి పెట్టాలని, ఏదో ఒక అలిగేషన్ తేవాలని నువ్వు అత్తకి కోడలకి మోకాలకి బోడినెత్తికి ముడేసేది నువ్వు, ఊళ్ళో ప్రతి ఇంట్లో పెట్టుకునేది నువ్వు. నిన్ను అనుకుంటున్నారు ఈరోజు. నువ్వా నా గురించి మాట్లాడేది? ఏంది నీ స్థాయి? నువ్వేమన్నా పెద్ద జమీందారా? ఇంకా అదేవిధంగా ఈ గంగమాన్యం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒకటి నేర్చుకో. నా పాస్బుక్లు నా దగ్గర ఉన్నాయి, పాస్బుక్లు ఏదో చూపించు అని అన్నావు, నేను తీసుకొచ్చి చూపించా. ఎట్టుంటుంది నీకు? ఇప్పుడు దేవుళ్ళు గుర్తుకొచ్చారా నీకు? మాట్లాడితే ఆ గుడికి పోదాంరా, ఈ గుడికి పోదాంరా. ఈ 10 నెలల నుంచేనా దేవుళ్ళు గుర్తుకొచ్చింది? అంతకుముందు అందరినీ ఎవరంటే మాట్లాడు. ఈరోజు మస్తాన్ రావు సారు, వేదా రవిచంద్ర గారు సారు, ఎమ్మెల్యే సార్ అని మాట్లాడుతున్నావు. అంతకుముందు వాడు ఈడు. నువ్వు ఒక మనిషివా? నీదొక బతుక? నువ్వు కూడా మాట్లాడతావా మా గురించి? నువ్వు కూడా మా గురించి మాట్లాడతావా? అదేవిధంగా ఇంత తప్పుడుతాను, ఇంత వ్యవహారం నీ దగ్గర పెట్టుకున్నావు. నువ్వేం చెప్పావు నీ ప్రెస్ మీట్లోనే? 2019లో 1/12/2019లో నాకు పాస్బుక్లు వచ్చినాయి అన్నావు. ఈరోజు చూడండి, మీరే చూడండి. ఇది 1997లోనే నాకు పాస్బుక్లు వచ్చినాయి. అయితే ఈ పాస్బుక్లు కూడా నీకు కూడా వస్తాయి. రాకుండా ఏమైనా పంపిస్తా, ఆయనకి కూడా నోటీస్ ద్వారా పంపిస్తా. నువ్వు ఈ విధంగా నన్ను మాట్లాడిన దానికి డెమరేట్ షూట్లో పాస్బుక్లు నీ దగ్గర కూడా వస్తాయి. కోర్టుకు సిద్ధంగా ఉండు. అదేవిధంగా జగనన్న ఫ్లాట్స్లో నువ్వు ఇదన్నయ్యా జగనన్న ఫ్లాట్స్. ఈరోజు ఈ విధంగా మనం శామ్యాన చేసి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదంతా కూడా అందరికీ తెలపాలనే. ఈ జగనన్న ఫ్లాట్స్లో 9 అంకణాలు భూమి ఇచ్చారు ఒక్కొక్క వినియోగదారుడికి. ఈయనైతే మాత్రం 50 అంకణాలు చూడండి, అదిగో 50 అంకణాలు కబ్జా చేసి ఆడు పెట్టుకున్నాడు. కబ్జా చేసి పెట్టుకుందే కాదు, ఆడక పెద్ద రేకులతో షెడ్ వేసేసాడు. ఎవడా నీ బాబు ఇచ్చాడా? నీ భార్య పేరున నువ్వు కరెంటుకి అప్లై చేస్తా? నీ భార్య పేరున ఏం మీ అత్తగారు ఇచ్చిన ఆస్తా? నువ్వు ఇంత దుర్మార్గుడివి, ఇంత అవినీతిపరుడిగా ఉండి మమ్మల్ని మాట్లాడతావు నువ్వు? నేనా దుర్మార్గుడి, నువ్వా దుర్మార్గుడివే? చెప్పండి, మీరే చూడండి. సచివాలయంలో ఈరోజు సచివాలయం బోగోలు 2 బోగోలు మొత్తం మీద అన్ని సచివాలయాలు అయిపోతే ఈ బోగోలు 2ని చూడు ఏ విధంగా పెట్టించాడు, ఏ విధంగా పెట్టించారు. దీని వెనక కూడా ఒక పెద్ద పాత్ర ఉంది. సచివాలయం అనేది సచివాలయం, ఆర్బీకే హాస్పిటల్, గోపాల్ మిత్ర భవన్
పాల డైరీ ఇవన్నీ కలిపి ఒక యూనిట్. అయితే అక్కడున్న అమాయకులైన అరుంధతి వాళ్ళ జనాల్ని చెప్పి అక్కడ సచివాలయం పెట్టించి ఇక్కడ ఈ 2 కట్టించేసి ఆ ముందు ప్లేస్ నువ్వు కబ్జా చేసావు. అవతల పక్క ఎంత అనుకుంటున్నావు? అంకణం 50 అంకణాలు నువ్వు కబ్జా చేసావు. ఇదా మీ ప్రతాప్ రెడ్డి మీకు ఇచ్చే పాలనా వ్యవహారమా? మీకు ఇచ్చిన పాలనా వ్యవహారం ఇదా? ఏడ పెడతాడు దొంగల్లాగా దోసుకున్నారు. ఈరోజు కృష్ణారెడ్డి గారి సారథ్యంలో నీతి నిజాయితీగా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు, అంతేనా? కానీ నువ్వు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని ఏమేమో నిష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరు గమ్మునుంటారో ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన పక్కన ఆయన సుందర్రావు అన్నా అయ్యాడా ఈ మీకు ఏదైనా మాట్లాడితే కేసులు అంటే ఇట్లాంటివన్నీ మాట్లాడితే పక్కా ఆధారాలతో భూములు 30 ఏళ్ళ నుంచి మా దగ్గర ఉంటే ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు ఈ 420 గాళ్ళు పక్కన చేరి నువ్వు కొంటే కేసులు పడికి ఏం చేస్తాయి చెప్పు? ఆయన మీరు మాట్లాడితే కేసులు అంటున్నారు, కేసులు పడికి ఏం చేస్తాయి? 420 గాళ్ళు పక్కన పెట్టుకొని 420 మాట్లాడితే ఆయన తుమ్మల రామయ్య గారికి నేను ఒకటే చెప్తాడా, అయ్యా తుమ్మల రామయ్య గారు నువ్వు పెద్దోడివి, ఈ భూమి గంగమాన్యము దేవుడి భూమి అనేటప్పుడు నువ్వేం పెద్దోడి, నీకేం మాటలు రావా? నా భూమి కింద ఉండవు కదా నువ్వు కూడా. ఎకరా 189/2లో నీది కూడా ఉంది కదా. ఎకరా 10 సెంట్లు, మీ బామ్మరిది ఒక 60 సెంట్లు, ఎకరా 70 సెంట్లు మీది కూడా ఉంది కదా. అంటే మీరంతా ఏంటంటే ఎన్నైనా అనుకోని అని మభ్య పెట్టి మాట్లాడుకుంటారా? ఎప్పుడైనా ఒకటే నేర్చుకోండి. ఆయనంట అబద్ధాలు మాట్లాడంట ఎప్పుడో అనంట. ఇదేంది ఇది? పక్క అబద్ధం కదా ఇది, కంటి ముందే అబద్ధం కదా. ఆయన అబద్ధాలు మాట్లాడంట, ఎప్పుడు ఏం మాట్లాడంట అదా ఆయన తీరియా. తర్వాత వచ్చేటప్పటికి మిత్రులారా, పార్టీలు మారటం, ఆయన మాట్లాడిన మాట పార్టీలు మీ ప్రతాప్ రెడ్డి ఏ పార్టీ అయ్యా? మీ ప్రతాప్ రెడ్డి మొట్టమొదట చిరంజీవి పక్కన తిరుగుతూ పీఆర్పీలో వచ్చాడు. ఆ పీఆర్పీలో నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. తర్వాత నువ్వే పార్టీ? నువ్వు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్లోకి వచ్చావు. ఏం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బ్లాస్ట్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా విలీనం చేశారా? రాజశేఖర రెడ్డి కోసం వచ్చావు. రాజశేఖర రెడ్డి చనిపోయిన పాట ఆయన పార్టీలోనే ఉండొచ్చుగా. ఆడంటే చిల్లర లేవనా? డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడనా? ఏడైతే ప్రతాప్ రెడ్డి డబ్బులు ఇస్తాడనా? అంటే నువ్వు పార్టీలో మారుతాయేమో ఇబ్బంది ఏం లేదు, ఇతరులు ఎవరన్నా మారితే ఎంగంగా మాట్లాడతావా? అదే అండి స్థాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గర మేమేదో డబ్బులు తీసుకున్నట్టు వేశాడు, ఆయన గుడ్డగాల్చి మా మకాన్ వేశాడు. ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందే బోగోలు పంచాయతీలో ఇక్కడున్న వీళ్ళందరూ కూడాను కష్టపడి పనిచేసిన మొట్టమొదటి బోగోలులోని ఎలక్షన్ స్టార్ట్ చేసింది. ఆయన చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చిన రోజు కూడా సుధాకర్కు ఎడే తిరుగుతున్నాడు, తెలుగుదేశం పార్టీ అనేది తిరుగుతున్నాడు. ఆ రోజు ఏమన్నా కనపడితే మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. ఏమయ్యా ఈ పార్టీలో మేము అంత కష్టపడి పనిచేస్తుంటే ఆయన ఎందుకు ఇస్తాడా మాకు డబ్బులా? ఏదో మాట్లాడుతున్నావులే, ఏదో బురదెత్తి నెత్తిని వేసేద్దాంలే అనేది కదా. సరే బయట అన్నీ మాట్లాడుతున్నావు, నీవు గుండుకు ఇచ్చుకోలేదేమే, దాని గురించి ఏం ప్రసక్తి లేదు. బోగోలు పంచాయతీలో 2000 మెజార్టీ రాకుంటే నేను గుండుకు ఇచ్చుకుంటాను అన్నాడు. ఏమైంది ఆయన గుండెందుకు కొట్టించుకోలేదు? అదేవిధంగా బోగోల్లో ఉండే బూతుల్లో ఒక్క బూత్లో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చినా నా పక్కన వాళ్ళందరినీ రాజీనామా చేపిస్తానన్నాడు. పక్కన వాళ్ళు ఎవరిని రాజీనామా చేపిలా? ఎందుకు చెప్పలేదు? నీతి కలిగిన మాట, నువ్వా మాటలు ఒకే మాట మీద ఉండేవాడివి. సత్యహరిశ్చంద్రుడు మా ఇంటి పక్కన వాడి అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు లేరు బోగోల్లో. నీ ప్రెస్ మీట్లు చెప్తే ఎంతలా ఉప్పిపోయేవాడు ఎవడో లేడు. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది, అది నీకే మంచిది. ఆఖరాన యాదవ్ పాలెంలో నువ్వు రా, చెరువు పక్క అరుగు మీద కూర్చుంటాను అని మాట్లాడావు. ఓకే, గతంలో ఏం చెప్పావా ఎన్నికల ముందు? నీది గొల్లపాలెం, నాది గొల్లపాలెం, రా అక్కడ తెలుసుకుందాము అని అన్నాడు. నేను అప్పుడే చెప్పా, అబ్బాయి ఇంకా 4 నెలలే ఉంది నాయన, ఆ 4 నెలల్లో మనం ఎలక్షన్లో చూసుకుందామని చెప్పా. ఏమైందయ్యా? ఆ గొల్లపాలెం బూత్లో
19 ఓట్లు తెలుగుదేశంకి మెజార్టీ వచ్చింది. సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. నువ్వు కాబట్టి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి, దానికి ముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఉండి, ఒక మండల కన్వీనర్గా ఉండి, నీ ఇంటి చుట్టుపక్కల నీ ఓట్లు ఇలా ఆ బూత్ మాకు మెజార్టీ వచ్చింది. మర్చిపోయావా? ఎన్నే మీకు భోగోలు పంచాయతీలో చుక్కలు చూపించారు అటు ఉండే వాళ్ళందరూ. నీ డావు మాటలు, నీ అహంకారం మాటలు తగ్గించుకో. మళ్ళా కూడా ఇప్పుడు మాట్లాడతా. ఆ గుడికాడంటే అటొక పక్క ఇటో పక్కన చూపించేటప్పుడు చూపిస్తా నీకు. మాట్లాడితే గుళ్ళకి పోదాం, దేవాలయాలకు పోదాం. ఇప్పుడు అంటే ఏదో సామెత ఉందిలే, ముసలోడు అయిపోయిన పాట భక్తి ఎక్కువ అవుద్దంట. ఈయన గవర్నమెంట్ పోయిన పాట దేవుడు గుర్తుకొస్తున్నాడు. ఈయనకి గవర్నమెంట్ పోయిన పాట ఈయన దేవుడు గుర్తుకొస్తున్నాడు ఆయనకి. ఎప్పుడైనా కూడా నేను చెప్తున్నాను, నువ్వంతా నీతి కలిగినోడైతే ఏం కాదు. నీ గురించి అయితే మాత్రం మేము అసలు ఎప్పుడు లెక్కేసే పనే లేదు. ఇంకైనా కూడా ఆ ప్రతాప్ రెడ్డి అది చేస్తాడు, ఆడ బెంగళూరులో చేస్తాడు. ఆయన దావుద్ ఇబ్రహీం కానీ ఆడ చేస్తాడు చూడు. దుబాయ్లో చేరి ఆడ పాలన చేస్తుంటాడు, ఆయన కార్యకలాపాలు చేస్తుంటాడు. అట్లా ఆయన దుబాయ్లో చేరేదనా ఈయన బెంగళూరులో చేస్తాడు. ఆయన పేటీఎం గ్యాంగ్ ఉందన్నమాట. ఆ పేటీఎం గ్యాంగ్ తోటి అందరిని తిట్టడం, మాట్లాడటం జరుగుతుంటుంది. ఆ పేటీఎం గ్యాంగ్ని పెట్టుకోవటం, అందరిని ఎట్టంటే తిట్టడం. ఇది ఇక్కడ జరిగేదైతే నేను అక్కడని చెప్తుండా. వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రతాప్ రెడ్డి డ్రామా కంపెనీ. ఈ డ్రామా కంపెనీ అంటే ఆర్టిస్టులు డ్రామా చేస్తారు, తెల్లరోళ్ళు పోయేటప్పుడు డబ్బులు తీసుకొని పోతారు. అదే విధంగా ఉంది. ఇంకైనా కూడా నేను చెప్తున్నాను, కృష్ణారెడ్డి గారు పాలనాధ్యక్షుడు, పాలన మీద అనుభవం కలిగిన వ్యక్తేను, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన సొసైటీ కాడి నుంచి, మండలం కాడి నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా పాలన ఎడ చేస్తున్నాడు. ఎండనక వాననక అన్ని ఇళ్ళకి పోయి అన్ని సమస్యలు కనుక్కొని చేస్తున్నాడు. ప్రతాప్ రెడ్డి లాగా నీకు బెంగళూరులో కొనుక్కొని 3 నెలలకు 3 రోజులు రాలా. కృష్ణారెడ్డి నిత్యం పోరాడుతున్నాడు. అట్లాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేసేదానికి చూడండి. కానీ ఏ కాడికి ఎట్లాంటి ప్రలోభాలు పలికితే వృద్ధాగా ఈపులు ఎవరికి పగలేదు. నువ్వే చెప్పావు, ఈపులు ఎవరికి పగలేదు, దేవుడు చూస్తాడు. అట్టే దేవుడిని చూస్తాం, వదిలేద్దాం, దేవుడికి వదిలేద్దాం. ఇంకైనా కూడా మంచిగా మెలగమని నేను మీ ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా ఈ భోగోలు పంచాయతీలో నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. అదేంటంటే భోగోలు పంచాయతీలో 2014లో ఒక మహిళ కేసు ఒకటి ఉంది ఎస్పీ దగ్గర. నా భర్తని మెంటల్ టార్చర్తో చంపేశారు, దాన్ని మీద విచారణ చేయించామని ఉంటే ప్రతాప్ రెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు దాని కేసు మాఫ్ చేసుకున్నావు. ఆ కేసుని రీఓపెన్ చేయమని నేను అడుగుతున్నా. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తా. మధ్యపోయిన శ్రీనివాసులు మెరిట్ రమణయ్య కొడుకు, వాళ్ళ ఆయన పేరు మెరిట్ రమణయ్య అంటే, ఆయన పేరు మెరిట్ రమణయ్య, వాళ్ళ కొడుకు చనిపోయాడు. వాళ్ళ భార్య ఒక ఎస్సీ మహిళ, ఆ అమ్మాయి పోయి ఎస్పీ గారి దగ్గరికి పోయి, అయ్యా నాకు న్యాయం చేయండి అని అంటే, ఆ రోజుల్లో ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని ఆ కేసు మాఫ్ చేయించుకోలేదా? నేను దుర్మార్గున్నా? నా వల్ల ఎవడు ఉరేసుకొని చావలా, నా వల్ల ఎవరు హార్ట్ అటాక్తో చావలా. అది గుర్తుపెట్టుకొని మెలగమని మీ పత్రికల సమావేశంలో క్లియర్గా చెప్తుండా. ఇంకోటి ఏంటంటే భోగోలు పంచాయతీలో సింగిల్ నెంబర్ లాటరీలు ఎక్కువైనాయి. ఆ సింగిల్ నెంబర్ లాటరీలని వల్ల చాలా కాపురాలు పోతున్నాయి. కొంతమంది నాయకులే ఆ ఆటను ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో పూర్తిగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఆ సింగిల్ నెంబరు లాటరీని లేకుండా చేయాలని